17 లోక్సభ స్థానాలకు అభ్యర్థులను బీఆర్ఎస్ అధిష్టానం ప్రకటించింది. ఇక అభ్యర్థుల ప్రకటన పూర్తయిన నేపథ్యంలో కేసీఆర్ ఎన్నికల ప్రచారానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అయితే ప్రచారానికి భారీ బహిరంగ సభలు కాకుండా రోడ్ షోలు పెద్ద ఎత్తున చేపట్టాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. పదిహేడు లోక్సభ స్థానాలకు అభ్యర్థులను బీఆర్ఎస్ అధిష్టానం ప్రకటించింది. అభ్యర్థుల ప్రకటన పూర్తయిన నేపథ్యంలో కేసీఆర్ ఎన్నికల ప్రచారానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అయితే ప్రచారానికి భారీ బహిరంగ సభలు కాకుండా రోడ్ షోలు పెద్ద ఎత్తున చేపట్టాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. రైట్గా బీఆర్ఎస్ అభ్యర్థులు ప్రకటించిన తర్వాత కేసీఆర్ అయితే ప్రచారాలకు సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తుంది. సో దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రాములు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రాములు, చెప్పండి, కేసీఆర్ అయితే ఇప్పుడు చూసుకున్న రానున్న ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా రోడ్ షోతో కాకుండా రోడ్ షోలో వెళ్లాలని ప్రజల్లోకి వెళ్లాలని కేసీఆర్ ఆలోచిస్తున్నారు. సో ఎలా ఉండబోతుంది ఇది? దీపిక, వచ్చే లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ప్రక్రియను బీఆర్ఎస్ పార్టీ అధినేత ఎటకేలకు పూర్తి చేశారు. ఇప్పటి వరకు ఈ రోజుతో హైదరాబాద్ పార్లమెంటు అభ్యర్థిని కూడా గడ్డం శ్రీనివాస్ యాదవ్ను ఈరోజు కేసీఆర్ ప్రకటించారు. దీంతో 17 స్థానాలకు కూడా అభ్యర్థుల ప్రక్రియ పూర్తయింది. అయితే అభ్యర్థుల ప్రక్రియ పూర్తయిన తర్వాత ఇక ప్రచార పర్వాన్ని చేపట్టాలని చెప్పి కేసీఆర్ భావిస్తూ ఉన్నారు. దీనికి సంబంధించిన రోడ్ మ్యాప్లు కూడా అన్ని కూడా సంబంధించిన కమిటీ వేస్తూ ఉన్నారు. అయితే ఇప్పటికే పలు పార్లమెంటు నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలను కూడా నియమించడం జరిగింది. ఎక్కడైతే మాజీ మంత్రులు గతం 10 ఏళ్ల పాటు మంత్రిగా పనిచేశారో వాళ్ళందరినీ కూడా ఇన్ఛార్జిగా నియమిస్తూ కేసీఆర్ తీసుకున్నారు. నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గ ఇన్ఛార్జిగా కూడా మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ పేరును ప్రకటించారు. అయితే ఇప్పటికే కేసీఆర్ ప్రచార ఎన్నికల సభకు సంబంధించి కరీంనగర్లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. సెంటిమెంట్గా భావించే కరీంనగర్ SRR గ్రౌండ్లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి కేసీఆర్ ఎన్నికల సభను ప్రారంభించారు. అయితే ఇప్పుడు ఆ స్టైల్ కాస్త ప్రచార సభలు కాకుండా ప్రచార రోడ్ షోలను పెట్టాలని చెప్పి కేసీఆర్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే భారీ బహిరంగ సభలకి జన సమీకరణ ఇదంతా కూడా బాగా ఎండాకాలం సమయం కాబట్టి భారీ బహిరంగ సభలకి జన సమీకరణ కూడా పెద్ద తలనొప్పిగా మారింది బీఆర్ఎస్ పార్టీకి. ఎందుకంటే అధికారంలో ఉన్నప్పుడు జన సమీకరణ చేపట్టిన బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు అధికారం కోల్పోయాక కొంత జన సమీకరణకి ఇబ్బంది పడుతున్నారని చెప్పి కూడా తెలుస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే ఎక్కువ వీలైనని రోడ్ షోలు మొత్తం 17 పార్లమెంట్ నియోజకవర్గాలకు రోడ్ షోలను ఎక్కువ చేపట్టాలని చెప్పి పార్టీ భావిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో రేపు మొదటి వారం తర్వాత, ఎందుకంటే ఏప్రిల్ 9న ఉగాది పండుగ ఉంది. ఉగాది పండుగ అనంతరం వరుసగా రోడ్ షోలు పెద్ద ఎత్తున ఉంటాయని చెప్పి కూడా తెలుస్తూ ఉంది. ఈలోపు హైదరాబాద్లో తెలంగాణ భవన్ లేదా ఫామ్ హౌస్లో పార్లమెంటు నియోజకవర్గ నేతల సమావేశాలు దాదాపు 300 నుంచి 500 మంది మొత్తం కూడా పార్లమెంట్ నియోజకవర్గ నేతల సమావేశాలు కూడా పెట్టాలని చెప్పి కేసీఆర్ భావిస్తున్నారు. ఇందుకు ఏర్పాట్లు కూడా ఎర్రవెల్లిలోని ఫామ్ హౌస్లో కూడా ఈ వచ్చే కార్యకర్తలకి మీటింగ్ ఏర్పాటుతో పాటు భోజన వసతి కూడా ఏర్పాటు చేసే దిశగా పార్టీ చర్యలు చేపడతామని చెప్పి కూడా తెలుస్తూ ఉంది. ఇప్పటి వరకు మనం మొత్తం 17 పార్లమెంటు నియోజకవర్గాలు చూస్తే మహబూబ్ నగర్ మన్నె శ్రీనివాస్ రెడ్డి, నాగర్ కర్నూల్ RS ప్రవీణ్ కుమార్, నల్గొండ కంచర్ల కృష్ణారెడ్డి, భువనగిరి క్యామ మల్లేష్, తర్వాత ఖమ్మం నామ నాగేశ్వరరావు, అదేవిధంగా మహబూబాద్ మాలోత్ కవిత, వరంగల్ కడియం కావ్య, హైదరాబాద్ గడ్డం శ్రీనివాస్ యాదవ్, సికింద్రాబాద్ పద్మారావు గౌడు, అదేవిధంగా మల్కాజ్గిరి లాగి లక్ష్మారెడ్డి, నిజామాబాద్ బాజిరెడ్డి గోవర్ధన్, కరీంనగర్ వినోద్, పెద్దపల్లి కొప్పులీశ్వర్, అదేవిధంగా మెదక్ ఎమ్మెల్సీ వెంకట్రామరెడ్డి, జహీరాబాద్ గాలి అనిల్ కుమార్, మొత్తం కూడా 17 పార్లమెంటు నియోజకవర్గాలకి ఈరోజు అభ్యర్థులను ప్రకటించారు. ఇక ఎన్నికల ప్రచార పర్వాన్ని ముందు చేపడతారని చెప్పి తెలుస్తూ ఉంది. అయితే మరోవైపు ఈరోజు ఏదైతే ఈ ఫోన్ ట్యాపింగ్ల వ్యవహారం కానీ కవిత ఈడీ అరెస్టు వ్యవహారం కానీ కొంత పార్టీకి ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా కేసీఆర్ఏ కథన రంగంలోకి వచ్చి
సభలు సమావేశాలు నిర్వహిస్తారు. రోడ్ షోలో కూడా కేసీఆరే ఎక్కువ వీలైనన్ని ప్రసంగాలు కూడా సభలలో వీలైన ప్రసంగాలు కూడా చేస్తారని చెప్పి పార్టీ నేతలు భావిస్తున్నారు. దీపిక. రైట్ రాములు, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.